ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్ చెల్లమల. సో ఈరోజు రిటైర్మెంట్ ఆస్పెక్ట్కి సంబంధించి కొంచెం డీటెయిల్డ్గా డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో రీసెంట్గా నేను మీట్ అయిన క్లయింట్స్ చాలామందితో మాట్లాడిన తర్వాత సో బేసిక్గా ద వే దే ఆర్ క్యారింగ్ దర్ వ్యూ టువర్డ్స్ దర్ రిటైర్మెంట్ కొంతవరకు బాదరింగ్గానే అనిపిస్తుంది. సో దానికి సంబంధించి అసలు మనకి అక్యుములేషన్ ఫేజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ అనేది మనకి ఎలా వర్కౌట్ అవుతుంది అన్న దాని గురించి ఒక్కసారి మీకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో బేసిక్గా మనము ఎర్లీ ఏజెస్ నుంచి స్టార్ట్ చేయటం మొదలు పెడితే ఇన్వెస్ట్మెంట్ని దాని అక్యుములేషన్ అంటాం. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు, బై డిఫాల్ట్గా కొంతవరకు పీపీఎఫ్లోనో లేదా ఎన్పిఎస్లోనో సో రకరకాల ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు. సో దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. సో బేసిక్గా రిటైర్ అయిన తర్వాత వాట్ యూ విల్ డూ అని అంటే ఆ మనీని చాలామంది అంటే ఎఫ్డీస్లోనో లేదా సేమ్ ఆ పీపీఎఫ్ ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేసుకుంటూ వాటిల్లో ఇన్వెస్ట్ చేసి వాటి మీద వచ్చే రిటర్న్స్ని మేము ఎవ్రీ మంత్ ఎక్స్పెండిచర్ కోసం యూజ్ చేసుకుంటాము. ఎస్, దిస్ ఇస్ ఆల్సో గుడ్. అదే మరి కొంతమంది అయితే మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి అవగాహన పూర్తిగా అందరికీ ఉండదని నేను అవుట్రైట్గా చెప్పేస్తాను. బికాజ్ ఈక్విటీ మార్కెట్ ఈజ్ నాట్ దట్ ఈజీ సబ్జెక్ట్ టు అండర్స్టాండ్ దట్ యూ ఫీల్. మ్యూచువల్ ఫండ్ అనగానే సింపుల్గా ఇట్ ఈస్ వెరీ ఈజీ సబ్జెక్ట్ అని అందరూ అనుకుంటారు. బట్ ప్రాక్టికల్గా బై డిఫాల్ట్గా నేను ఎస్డబ్ల్యూపీని యాక్టివేట్ చేసేస్తాను, నాకేమవుతుంది, నాకు 10% 12% రిటర్న్ వస్తుంది, నేను హ్యాపీగా ఆ అమౌంట్ని విత్డ్రా చేసుకొని ఉంటాను అని అనుకుంటారు. సో బేసిక్గా వీటి అన్నిటి వెనకాల ఉండే మేజర్ ప్రాబ్లమ్స్ గురించి ఒక్కసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఎర్లీ ఏజెస్లో మీకు జరిగేదంతా కూడా లైక్ 40 to 60 అక్యుములేషన్ ఫేజ్ అయ్యి ఉండొచ్చు. మనీని యాడ్ చేసుకుంటూ వెళ్తారు. లైక్ యూ విల్ ఎండ్ అప్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ బంచ్ ఆఫ్ మనీ. ఆ రిటైర్మెంట్ టైంకల్లా ఒక మంచి మనీ ఉంటుంది, కార్పస్ ఉంటుంది మీ దగ్గర. సో ఆ టైంలో పర్టికులర్గా 60 to 65 ఈ 5 years స్పాన్లోనే చాలా వరకు రిటైర్మెంట్ మిస్టేక్స్ అనేవి చాలామంది చేస్తూ ఉంటారు. సింపుల్, ఒకసారి బంచ్ ఆఫ్ మనీ రాగానే చాలామందికి అంత హ్యూజ్ అమౌంట్ని హ్యాండిల్ చేసిన ఎక్స్పీరియన్స్ సింగిల్ టైంలో ఉండకపోవచ్చు. సో దానివల్ల ఆ డబ్బుల్ని తీసుకువెళ్ళిపోయి ఏదో ఒక ఫిక్స్డ్ అసెట్ లాంటి ల్యాండ్ కొనేయటము, లేకపోతే ఆ డబ్బుల్ని తీసుకువెళ్ళి పిల్లలకి వాళ్ళకి ఏదైనా పెట్టుబడి కోసం డబ్బులకి ఇచ్చేయటము, లేదా బయట మనకి ఏదో ఒక 2 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది కదా, 3 రూపీస్ ఇంట్రెస్ట్ పే చేస్తారు కదా అని చెప్పి డబ్బులు తీసుకెళ్ళి బయట వాళ్ళకి లెండింగ్కి ఇచ్చేయటము. సో ఇటువంటి మిస్టేక్స్ చేయడం చాలామంది దగ్గర చూస్తూ ఉంటాం. ఇట్లాంటి కేసెస్లో 90% కేసెస్ ఫెయిల్ అయినవే ఉన్నాయి. మీ లైఫ్స్లో ఎవరినైనా మీరు ఒకసారి రిటైర్ అయిన పర్సన్స్లో ఎక్స్పీరియన్స్ పర్సన్ అడిగి చూడండి. డబ్బులు తీసుకెళ్ళి డైరెక్ట్గా ఐ హ్యావ్ సీన్ సో మెనీ పీపుల్ ఒక బంచ్ ఆఫ్ మనీ రాగానే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి పోగొట్టుకున్న వాళ్ళు. సో బేసిక్గా ఆ టైం అనేది సెక్యూర్డ్గా ఉంచుకోవాల్సినటువంటి ఒక పీరియడ్. సో ఆ టైంలో డైరెక్ట్గా వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి, ఇంకెక్కడో పెట్టుబడి పెడతాను, 2 రూపాయల వడ్డీకి డబ్బులు ఇస్తాను అని అంటే దట్ ఈస్ నాట్ ద ఏజ్. ఆ టైంలో సెక్యూర్డ్గా ఉంచాల్సింది. సో ఆ టైంలో సెక్యూర్డ్గా ఉండాలి అని అంటే ఎర్లీ ఏజెస్ అంటే అక్యుములేషన్ స్టేజ్ దగ్గర నుంచే మీకంటూ ఒక ప్రాపర్ రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ఉండాలి. సో ఆ రిటైర్మెంట్ ప్లానింగ్ చేయడానికి రిటైర్మెంట్ ప్లానింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు. సో దాని గురించి తర్వాత మాట్లాడదాం. సో దిస్ ఈజ్ వన్ కేస్. ఇంకొంతమంది ఏం చేస్తుంటారు, డబ్బుల్ని తీసుకెళ్ళి ఎఫ్డీలో పెట్టేసుకుంటాము. సో ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు. నేను కూడా మాట్లాడాను యాక్చువల్గా ఒక 72 years అనుకుంటా ఆ రిటైర్డ్ పర్సన్కి. అతను ఆల్రెడీ ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. దాని నుంచి వచ్చే రిటర్న్స్ సరిపోవట్లేదు అతనికి. సో అవుట్ ఆఫ్ లాట్ ఆఫ్ కేస్ స్టడీస్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ దిస్. ఈ మాటలు చెప్పడానికి మీ దగ్గరకు వచ్చాను. సో డబ్బులు ఒక పీరియడ్ తర్వాత వాళ్ళకి అది సరిపోవట్లేదు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 60 వాళ్ళకి ఆ డబ్బులు సరిపోయాయి. ఎట్ ద ఏజ్ ఆఫ్ 70 or 72 వాళ్ళకి ఆ మనీ సరిపోవట్లేదు. దానికి గల కారణం ఏంటి? సింపుల్. ఇప్పుడు మీకు 5 ఏళ్ల క్రితం వచ్చిన శాలరీ ఇప్పుడు వస్తున్న శాలరీ ఒకటేనా? కాదు. 5 ఏళ్ల క్రితం 10,000 రూపాయలతోటి మనం పర్చేస్ చేసిన ఐటమ్ ఇప్పుడు అదే 10,000 రూపాయలు ఖర్చు పెడితే మనకు ఐటమ్ వస్తుందా? రాదు. సో సింపుల్ ఫ్యాక్టర్, మనకి ఇక్కడ ఇన్ఫ్లేషన్ అనేది బై డిఫాల్ట్గా పెరిగిపోతూనే ఉంటుంది. సో ఆ పర్టికులర్ టైంలో మీరు సపరేట్గా చేయగలగటానికి కూడా ఏమీ ఉండదు. ఆ ఏజ్కి వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం మీకు డబ్బులు సరిపోకపోతే గవర్నమెంట్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయట్లేదనో, ఖర్చులు పెంచుతుందనో ఇట్లా తిట్టుకోవడం తప్పించి ఇంకా ఏమీ చేయలేం. కానీ మనకు అక్కడ ఎటువంటి సొల్యూషన్ కూడా దొరకదు. సో దీనికి కూడా ఎర్లీ ఏజెస్ నుంచే ప్రాపర్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఉండాలి. ఇప్పుడు సింపుల్, మీరు 1,00,000 రూపాయలు పెడితే ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరం 7,000 రూపాయలు మాత్రం ఫిక్స్డ్గా వస్తుంది. కానీ మీ ఖర్చు మాత్రం పెరిగిపోతూనే ఉంటుంది ఇయర్ ఆన్ ఇయర్. మహా అయితే మీ దగ్గర ఉండే ఆ కార్పస్ నుంచి వచ్చేటువంటి ఎఫ్డి ఒక 5 ఏళ్ల వరకు స్టేబుల్గా వస్తుంది. ఆ స్టేబుల్ అంటే ఎప్పటికీ కూడా ఫిక్స్డ్గానే ఉంటుంది ఇన్కమ్. ఎందుకంటే మీ క్యాపిటల్ ఏం మారదు, అది ఫిక్స్డ్గానే ఉంటుంది. కానీ మీ ఖర్చులు మాత్రం పెరిగిపోతూనే ఉంటాయి. సో 65-66 సంవత్సరాల తర్వాత కూడా మీరు రిటైర్మెంట్కి సంబంధించిన నిజంగా ఏదైతే గోల్డెన్ ఫేస్ అనుకుంటారో ఆ గోల్డెన్ ఫేస్ కాస్త ఒక ట్రబుల్ ఫేస్గా మారడానికి ఒక పెద్ద అవకాశం ఉంది. సో ఈ మధ్య మన జనరేషన్ వాళ్ళు అయి ఉండొచ్చు, మాకు మ్యూచువల్ ఫండ్స్ గురించి పూర్తిగా అవగాహన ఉంది, వీ నో ఎవ్రీథింగ్.
మీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టినట్లయితే ఆ తర్వాత ఒకేసారి 60 ఇయర్స్ టైం కల్లా ఒక పెద్ద కార్పస్ తయారవుతుంది. దాన్ని ఎస్డబ్ల్యూపీ కింద యాక్టివేట్ చేసేస్తాం. దానిదే ఉంది, అందులో అయితే 12% కూడా రిటర్న్ వస్తుంది. మాకు హ్యాపీగా విత్డ్రా చేసుకొని బతికేస్తామని అంటారు. మ్యూచువల్ ఫండ్స్ అనేవి మీరు అనుకున్నంత ఈజీగా ఉండవు. మార్కెట్లో ఎప్పుడు కూడా అన్ని ఫేసెస్ ఉంటాయి. మార్కెట్లో బుల్ ఫేస్ ఉంటుంది. సో బేసిక్గా ఈ 2020 తర్వాత చూసిన మార్కెట్ని ఎవరైతే చూశారో వాళ్ళందరూ కేవలం మార్కెట్లో బుల్ ఫేస్ని మాత్రమే చూశారు. కానీ మార్కెట్ ఎప్పుడు ఒక సైకిల్లోనే తిరుగుతుంది. మార్కెట్లో బుల్ ఫేస్ ఉంటుంది, మార్కెట్లో కన్సాలిడేషన్ ఉంటుంది, మార్కెట్లో బియర్ సైడ్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మార్కెట్లో ఉంటాయి. కరెక్ట్గా మీరు రిటైర్ అయ్యే టైంలో కనుక బియర్ మార్కెట్, కన్సాలిడేషన్ మార్కెట్ కనుక ఎంటర్ అయినట్లయితే అటువంటి టైంలో మీరు అనుకున్నటువంటి ఆ వాట్ ఎవర్ 10% రిటైర్మెంట్ కార్పస్ మీకు ఎవ్రీ మంత్ రావడానికి అవకాశం ఉంటుందా? దెర్ ఈజ్ నో ఛాన్స్. సో బేసిక్గా వీటన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకునేటప్పుడు, అదే రిటైర్మెంట్ ప్లానింగ్ ఏదైనా చేసుకునేటప్పుడు ప్రాపర్టీ అలొకేషన్ అనేది ప్రాపర్గా జరగాలి. ఎసెట్ అలొకేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. మనకి ఎసెట్ అలొకేషన్ అనగానే అందరికీ స్టాండర్డ్గా తెలిసింది ఎఫ్డీలో డబ్బులు పెట్టేయటము, లేకపోతే ఈ మధ్య కొంతవరకు మ్యూచువల్ ఫండ్లో డబ్బులు పెట్టేయటము, లేదా కొంతవరకు ఏదైనా ఉంటే ల్యాండ్ కొనేయటము. సో బేసిక్ ఇంతవరకే తెలుస్తుంది బేసిక్గా. సో బేసిక్గా మనకి ఫిక్స్డ్ ఇన్కమ్ టూల్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. సో వాటన్నిటిని ఎలా వాడుకోవాలి, సో మన పోర్ట్ఫోలియో అలొకేషన్ దేని ప్రకారం పెట్టుకుంటూ వెళ్ళాలి, సో మన ఎర్లీ ఏజెస్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే మన పోర్ట్ఫోలియో అలొకేషన్ ఎలా ఉండాలి, మన ఏజ్ పెరిగే కొద్దీ మన పోర్ట్ఫోలియో అలొకేషన్ ఎలా చేంజ్ అవుతూ వెళ్ళాలి, అదే రిటైర్మెంట్ వచ్చే టైంకి మన పోర్ట్ఫోలియో అలొకేషన్ ఎలా మారాలి, ఆ పోర్ట్ఫోలియో అలొకేషన్ వచ్చేటువంటి ఇంట్రెస్ట్ మీకు ఇయర్ బై ఇయర్ పెరుగుతున్నటువంటి ఇన్ఫ్లేషన్ కూడా అడ్జస్ట్ చేసే విధంగా ఎలా మీరు ప్లాన్ చేసుకోవాలి. సో ఇదంతా కూడా ఒక కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. చాలామంది అనుకుంటారు మేము చాలా తెలియగల వాళ్ళం. ఎస్, ఐ ఆల్వేస్ సే దిస్. మన ఇండియాలో ఒకటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అన్ని కంట్రీస్ అంటే ఇప్పుడు మన ఇండియా ఆల్మోస్ట్ 4th లార్జెస్ట్ ఎకానమీ అని మాట్లాడుకుంటున్నాం కదా. సో డెవలప్డ్ ఎకానమీగా ఉన్నటువంటి కంట్రీస్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా ఎక్కువగా ఉంది, కానీ 4th లార్జెస్ట్ ఎకానమీగా ఉన్న మన కంట్రీలో మాత్రం పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువగా లేదు. సో సేవింగ్స్ రేషియో ఎక్కువగా ఉంది, కానీ మన ఇండియాలో వెల్త్ రేషియో మాత్రం లేదు. సో అంతా తెలిసిన వాళ్ళైతే ఈ వెల్త్ రేషియో విషయంలో ఎందుకు మిస్ అవుతున్నారు? యావరేజ్ వరల్డ్ సేవింగ్స్ రేషియోతో కంపేర్ చేస్తే ఇండియన్ సేవింగ్స్ రేషియో చాలా ఎక్కువగా ఉంటుంది, బట్ వెల్త్ రేషియోలో మాత్రం మనం చాలా కిందగా ఉంటున్నాం. అదే పర్ క్యాపిటల్ విషయంలోకి వస్తే 139th కంట్రీగా మనం ఉంటున్నాం. సో బేసిక్గా ఫైనాన్షియల్స్ ఈజ్ అ వెరీ వెరీ బిగ్ సబ్జెక్ట్. అండ్ ఎవ్రీ ఇండివిజువల్ జస్ట్ మన హెల్త్కి డాక్టర్ ఎట్లా అవసరమో మన ఫైనాన్షియల్స్కి కూడా ఒక అడ్వైజర్ అయి ఉండొచ్చు, ఒక ప్లానర్ అయి ఉండొచ్చు. అది అప్పటికైనా అవసరమే. ప్రతి సంవత్సరం దాన్ని ప్రాపర్గా రివ్యూ చేస్తూ ఉండాలి. మన ఎసెట్ అలొకేషన్ ఏదైనా రిస్క్ ఎక్స్పోజర్ పెరుగుతుందా, లేదా మనం అనుకున్నట్టు వాటికి సరిపడా రిటర్న్స్ని ఏదైనా ప్రాపర్గా జనరేట్ చేయట్లేదా. సో ఏదన్నా కనుక అలొకేషన్ సరిగ్గా లేకపోతే, అంటే ఏదన్నా రిస్క్ ఉన్నా కానీ అగ్రెసివ్గా మూవ్ అవుతున్నా కానీ వాటిని ప్రాపర్గా రీబ్యాలెన్స్ చేయడం, ఇదంతా కూడా మీకు ఒక ప్రాపర్గా ఒక గైడ్ ఉంటే మాత్రమే జరుగుతుంది. సో ప్రతి విషయం నాకు తెలుసు, ప్రతిదీ నేనే చెయ్యాలి అని అనుకుంటే మీరు చేసే ఒక్క పొరపాటు చాలు, మీరు ఎంతో వెనక్కి వెళ్ళిపోతారు. మీరు పే చేస్తున్నటువంటి 1%, ఎప్పటి నుంచో చెప్తున్నాను, మీకు ఏదన్నా ఒక సర్వీస్ని తక్కువ ఛార్జ్తో తీసుకుంటున్నారు అని అంటే అది కేవలం ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్కి సంబంధించిన సర్వీస్ మాత్రమే. మీరు క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసిన 1.5% అవుతుంది. మీరు ఎటువంటి సర్వీస్ తీసుకున్న హ్యూజ్ పర్సంటేజెస్ పే చేస్తారు. ఒక యూలిప్ ప్లాన్ తీసుకుంటే దాదాపుగా 4% పే చేస్తారు. మ్యూచువల్ ఫండ్ కొనుక్కున్నా కానీ దాదాపుగా మీరు 1.5% వరకు పే చేస్తారు. ప్రతి దానికి పే చేస్తారు, కానీ వీటన్నిటిని కన్సాలిడేటెడ్గా ఒక దగ్గరికి తీసుకొచ్చి ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి మాత్రం ఒక మనిషిని మాత్రం పిక్ చేసుకోరు. సో బేసిక్గా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మంచి ప్లానర్ని పెట్టుకోండి. అది ఎవరైనా అయ్యి ఉండొచ్చు. గో టు ఎ ప్లానర్. మీ ఫైనాన్షియల్స్కి సంబంధించి ఒక మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ రిటైర్మెంట్ ప్లానింగ్ని చేసుకుంటే మీ ఫ్యూచర్ అనేది సెక్యూర్డ్గా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి.